హలో హాయ్ ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది భోగి ముందు రోజు నైట్ ఇది. సో ఆ రోజు అందరికీ హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలందరికీ. సో పిల్లలందరూ అన్నారు సరదాగా అలా బయటకు వెళ్ళేసి డిన్నర్ చేసి మూవీకి వెళ్దాం అమ్మా అని చెప్పి అన్నారు. సో అలాగే మేము స్టార్ట్ అయిపోయాం ఇంకా మా అపార్ట్మెంట్ నుంచేసి. సో ఇలా లిఫ్ట్ దిగంగానే పిల్లలు అయితే ముందు పరిగెత్తారండి. ఫస్ట్ విండో సీట్ నాకే కావాలి అని చెప్పి. వీళ్ళు పెద్ద పిల్లలైనా ఇంకా చిన్నపిల్లలు చేష్టపోలేదు. ఇలా పోటీ పడి మరీ కూర్చుంటారు, ఫస్ట్ సీట్లో కూర్చోవాలి ఫ్రంట్ సీట్లో అని చెప్పేసి. సో ఇలా మేము మా అపార్ట్మెంట్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మా ఇంటి దగ్గరలో ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉంటుంది, బాగుంటుందన్నమాట. అందరూ డిన్నర్ అక్కడ వెరైటీస్ ఆఫ్ దోసాస్ దొరుకుతాయి, అలాగే ఇడ్లీ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో లైట్గా అలా డిన్నర్ తినేసి ఇంక వెళ్ళిపోదాం అనేసి ప్లాన్ చేసాం. సో ఇక చూడండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్, కాస్ట్ అరౌండ్ 80 రూపీస్, 110, 120 రూపీస్ అలా ఉంటాయి. దోశ వెరైటీస్ని బట్టి మనకి పిజ్జా దోశ అలాగా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. సో మా బాబు అయితే పన్నీర్ దోశ తీసుకున్నాడు. టేస్ట్ ఎలా ఉంది అని చెప్తే ఓకే పర్లేదమ్మా బాగానే ఉంది అని అన్నాడు. నెక్స్ట్ మేమైతే ఆనియన్ దోసాస్ తీసుకున్నాం, అవి కూడా టేస్ట్ చాలా బాగుంది. సో ఇంక తొందరగా ఇలా ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసేసేద్దాము అని చెప్పి అనుకున్నాం. చూసారా ఇది నాది ఆనియన్ దోశ విత్ 3 వెరైటీస్ ఆఫ్ చట్నీస్. సో తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామే. కానీ మా ఇంటి దగ్గర ఒక చిన్న మాల్ ఉంటుంది, చిన్నదేం కాదండి చాలా పెద్ద మాలే. సో మాల్లోకి వెళ్ళేసి అక్కడ గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాం అనమాట. మూవీ ఓకే పర్లేదు బాగానే ఉంది. సో అంతా చూడండి మాల్ అంతా ఇది ఎప్పుడు రష్ ఉండే మాలే. అసలు ఎంత ఖాళీగా ఉందో, జనాలందరూ పండగకి సంక్రాంతికి వెళ్ళిపోయారు. సో అన్ని మాల్స్ రోడ్స్ అన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి, ఎక్కడా కూడా అంత ట్రాఫిక్ లాగా అనిపించలేదు. ఇంకా కార్ పెట్టడానికైతే ఎక్కడ వెతుకుతున్నాం వాడము, అంత ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ కింద దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తున్నాడు. సో ఇంకేం చేస్తాం, వాళ్ళు చెప్పిందే మనం వినాలి కదా. సో కిందకి వెళ్ళేసి ఇంకా కార్ పార్కింగ్ అక్కడ చేసేస్తున్నాం అనమాట. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇంకెక్కడ ప్లేస్ దొరుకుతుందా అని చూసి ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ చేసేస్తున్నాం. పార్కింగ్ చేసామో లేదో ఇక పిల్లలు అసలు పరిగెత్తారు చూడండి, అసలు అస్సలు ఆగరు అనమాట. పరుగు 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 అని చెప్పేసి పరిగెత్తూనే ఉంటారు. ఇంకా చూడండి ఎలా ఎక్కేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఐస్ క్రీమ్ ఉంటుందన్నమాట, విచ్ ఈజ్ హిస్ ఫేవరెట్స్ అనమాట. ఐస్ క్రీమ్ ఇంకా ముందు ఫస్ట్ ఐస్ క్రీమ్ షాప్కి పరిగెత్తారు. అది చూడండి, ముందు వెళ్ళి వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కోసం వెతుకుతారు. సో మనం కూడా వాళ్ళతో పాటు తినాలి కదా, తప్పదు. ఇంకా ఇక్కడ చూడండి భలే డెకరేట్ చేశారు, ఎండిపోయిన కొమ్మల్ని తీసుకొచ్చి వాటికి లైట్స్ పెట్టి డెకరేట్ చేశారు. చాలా భలే వెరైటీగా అనిపించింది నాకు. ఇంకా వాళ్ళ ఐస్ క్రీమ్ తీసుకునే లోపల ఇక్కడ ఉన్నాయి రింగ్స్ అవన్నీ ఉన్నాయి. సరే చూద్దాం అని చెప్పి నేను రింగ్స్ చూడటానికి వెళ్ళాను. ఇక్కడ చాలా రింగ్స్ ఉన్నాయి చూడండి. నాకైతే ఇక్కడ బ్లాక్ కలర్ రింగ్స్ ఉన్నాయి, అవి అయితే చాలా బాగా అనిపించాయి. బట్ కాస్ట్లీ అయితే ఎక్కువే కదా. చూడండి నాకైతే ఈ రింగ్ బాగా అనిపించింది, బట్ మన సైజ్ అయితే కాదు, సైజ్ పట్టట్లేదు. ఇంకో వేరే పెద్ద సైజు ఉంటే ఇవ్వండి అంటే ఇచ్చాడు, కానీ ఇవి కూడా మనకి పట్టట్లేదు. సో ఏం చేశాను, ఇదైతే బాగుంది. సో ఇది తీసుకున్నాను అనమాట, 100 రూపీస్ చెప్పాడు. సో అంతలో మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే నార్మల్ కోన్ ఐస్ క్రీమే తీసుకున్నాను, వెనీలా ఫ్లేవర్ది. వీళ్ళు ఇంకా బ్లాక్ ఫారెస్ట్ ఇంకా అలాంటి వెరైటీస్ తీసుకున్నారు పిల్లలు కూడా.